ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 13వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఆలస్యమైన దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడు. ఆలస్యమైన దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14 వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పిపోయి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. దేవునికి స్తోత్రములు గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుని బిడ్డారా, ఈ చక్కని మాటలు యెహోషువ ఇశ్రాయేలుతో పలికినవి. అతడు ఐగుప్తు నుండి కనాను వరకు ప్రయాణం చేస్తాను. దేవుని కార్యములన్నింటినీ అతడు చూచాను. వారి అవిధేయతలన్నింటినీ కూడా చూచాను. కొద్ది సమయంలో చేటుకు దేవుడు తలపెట్టిన కార్యములు జరుగుటకు చాలా కాలం పట్టింది. దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు దేవుని బిడ్డమైనటువంటి మనము ఆ ప్రభువుతో సహకరించాలి. నీవు దేవుని చిత్తమును చేటుకు ఎంపిక చేసుకుని ఎడల నీవు దేవునితో సహకరించుతున్నావు అనమాట. ప్రకృతి కూడా అట్టి వారితో సహకరించను. సముద్రములు, మేఘములు, వాతావరణాలు, విద్యుత్ తరంగములు, పక్షులు ఇశ్రాయేలు ప్రజలతో సహకరించినవి. అవి దేవునికి లోబడి ఐగుప్తు నుండి బయలుదేరినవి. వారు దేవుని మాటకు విధేయత ప్రయాణించడానికి ఇష్టపడినప్పుడు వారిని వ్యతిరేకించడానికి ప్రయత్నించిన వారందరూ శిక్షించబడ్డారు. ఫరో అతను సైన్యము నశించినట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. దేవుడు కార్యం చేయటకు ఆరంభించినప్పుడు సమస్తము సరళం చేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో కార్యం ప్రారంభిస్తున్నావు, ఒక మందిర విషయంలో, ఒక మంచి కార్యం విషయంలో, ఆ దేవుని కొరకు నువ్వు ఏమి తలపెట్టినా ప్రభు ముందుగా నీ కోసం ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు మార్గమును సరళం చేయదని ప్రియ ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మార్గమునకు అడ్డుగా నిలిచి వారి శిక్షణ అనుభవించవలసిందే. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని కార్యాలకు అడ్డంగా నువ్వు నిలబడుతున్నామో ఆ విషయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభుతోటి తిరుగుము. ఇశ్రాయేలీ కార్యమైనట్టు చూచిరి, ఆయనను వారి హృదయం కఠినపరుచుకున్నది. ఆయన ఆజ్ఞలందు బహుగా ఆనందించేవారు ధన్యులని దేవుని వాక్యంలో బైబిల్లో చూస్తున్నాం. అటువంటి వారి హృదయాలు దేవుని మార్గములను గ్రహించుకొనగలవు. మీ విషయమై దేవుడు సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటైనను తప్పిపోయి ఉండలేదని యెహోషువ సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. యెహోషువ కూడా దేవుడికి అవిధేయుడు కాలేదు. దేవుని మాటలకు ఉన్నట్టుగా నెరవేర్చి విధేయుడయ్యాడు. దేవుని బిడ్డ, దేవునికి నువ్వు విధేయుడు అవుతున్నావా? దేవుని కార్యాల్లో నువ్వు పాలుపంపులు పొందుతున్నావా? కానీ దేవుని మాటలు నెరవేర్పు కొరకు ఆలస్యమట్టుకు యెహోషువ చూచాడు. ఆ ఆలస్యమైన కారణము ఇశ్రాయేలు ప్రజల అవిధేయత. దేవునిచే మోషే ఐగుప్తును పంపబడినప్పుడు కార్యం జరుగు సమయం ఆసనమైనది, కానీ ఇశ్రాయేలు సిద్ధపాటు సరిపోలేదు. దేవునికి లోబడిన మనస్సులు, శరీరములు వారు కలిగినందున దేవుని కార్యములు ఆటంకపరచబడినవి. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కనులను, ఆ విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అంటాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం. మోషే ఇశ్రాయేలు గురించి దేవుడు చేసిన కార్యములను చూచి దేవుని యొక్క ఆ అద్భుతకరమైన ఏర్పాట్లు అనుభవించి వారు దేవునికి లోబడకపోయినట్లుగా చెప్పాను. కానీ దేవుడు ఆయన మాటలు నెరవేర్చగోరి వాటిని చేటుకు ప్రయత్నించున్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన ఎల్లప్పుడూ కోరును. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలు ఈరోజు రేపు తప్పక ప్రభుని పట్ల జరిగిస్తాడు. కానీ నెరవేర్చుకు చాలా కాలం పట్టవచ్చు, కొన్నిసార్లు పట్టకపోవచ్చు. అయినా మనము ఓపికతో నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనబెట్టాలి. దానికి కారణమనగా దేవుడు కట్టుచున్న దాన్ని కొన్నిసార్లు మనము ఆలస్యమవటానికి కూడా దేవుని కార్యాల్లో కట్టుచున్న దాన్ని మనం పడద్రోయే వారుగా ఉన్నామేమో. కనుక ఆయన తిరిగి కట్టుట ఆరంభించవలసి వస్తున్నది. కనుక దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుని దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టము, ప్రార్థించము, స్తుతించము. దేవుడు తప్పక నీ పట్ల తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి దినమందు నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన.
మీరెంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, ఆలస్యమైన కార్యం జరిగించే దేవుడు నాయన. ఈ వర్తమానం ఏంటంటే మా ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినం కూడా ఈ వర్తమానం వింటూ అనేకులకు షేర్ చేస్తూ పంపిస్తూ నాయన మరి ఈ పరిచర్యలో హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్లో ఎంతగానో పాలు పంపులు పొందుతున్న మా ప్రియులు అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరి బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి నాయన మరి ప్రార్థనా పూర్వకంగా మరి అన్ని విషయాలు సహకరిస్తున్న బిడ్డలను బహుగా దీవించి వారికి రావాల్సిన దీవులు మెండుగా దయచేసి నాయన వారి ప్రతి అవసరం తీర్చండి ప్రభా. నీకు వందనాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. వారి హృదయవాంఛలు తీర్చండి ఆయన. ఇదిగో నాయన సమస్యలు, కష్టాలు, వేదనలు, మరి నాయన ఆర్థిక సమస్యలు, మరి నాయన ఇంకా ఆ కోర్టు సమస్యలో బిడ్డల వివాహాలు కాక చాలని జీతాలతో ఎంతమంది అయితే మా ప్రియులు బాధపడుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి. నాయన ఆరోగ్యాలు దయచేయండి, సమస్యలు తీర్చండి, అద్భుతాలు చేయండి. ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు జరిగించుకున్న ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభా నీకు వందనాలు. మా తండ్రి దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్త కంచివేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడేని దూతలు కావలించండి ఆయన. మా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించినాం. సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక, ఆమేన్.